కమ్యూనికేబుల్ డిసీజెస్ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటిది, కోఆర్డినేట్ చేస్తున్నటువంటి ఇంకొక సంస్థ ఏంటి అంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, NCDC. ఇది ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. దీన్ని ఇంతకుముందు ఏమని పిలిచేవారంటే ఎర్లియర్ నోన్ యాజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇది రీసెంట్గా పేరు మార్చారు. ఇంతకుముందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనే ఉన్నదానిని ఇప్పుడు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనే దానిగా మార్చడం జరిగింది. సో ఇది కూడా అంతేనండి. అక్కడ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలోనే ఉంది. ఇక్కడ కూడా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎక్కడ ఉందంటే కూడా ఢిల్లీలోనే ఉంది. ఇదేమో టోటల్ డిసీజ్, కమ్యూనికేబుల్ డిసీజ్ అన్ని డిసీజెస్ కండి. అదేమో వెక్టర్ బోర్న్ డిసీజెస్కు, రెండు వేరు గమనించాలి. ఇది ఏం చేస్తుంది చూడండి, ఎవరి మాధ్యమంలో ఉంటుందంటే సేమ్ దానిలాగానే. సో అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అంటే మనం హైరార్కీగా చూస్తే సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు సెంట్రల్లో ఉంటుందండి. వీరి కింద డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ ఉంటాడు సెంట్రల్లో. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్లో స్టేట్ హెల్త్ మినిస్టర్ ఉంటాడు. తర్వాత స్టేట్ హెల్త్ డైరెక్టర్ ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంటాయి. తర్వాత మండల్ హెడ్ హాస్పిటల్స్ ఉంటాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఇలా హైరార్కీగా సో డీసెంట్రలైజ్ సిస్టమ్గా హెల్త్ సర్వీసెస్, హెల్త్ ప్రోగ్రామ్స్ అనేటివి సో కంట్రోల్ చేయబడతాయి. హెల్త్కి ఏదైనా అవుట్ బ్రేక్స్ ఉంటే సమాచారం కూడా ఇలా కింద నుంచి పైదాకా ఇలా వెళ్తుందండి. ఇది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. ఇంతకుముందే దీన్ని సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని పిలిచారు.